తీతు రాసిన పత్రిక దయచేద్దాం. మొదటి నుంచి 1, 2, 3 వచనాలు మనకు చూద్దాం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం నిమిత్తమును మళ్ళీ చదవాలి. నిత్య జీవం గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారము సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసేది. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలంలో బయలుపరిచింది. తండ్రి అయిన దేవుడి నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగును గాక. ఆమె పరిశుద్ధుడ మీకు వందనాలు తండ్రి. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పూర్తిగా స్పష్టంగా మా ప్రియులతో మీరే మాట్లాడమని మా ప్రియులు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థనలు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె ఓకే. తీతు మనము ధ్యానం చేస్తున్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే అపోస్తలుడైన పౌలు పరిచర్యలో చాలామంది అపోస్తలుడైన పౌలు పరిచర్యలో తనతో పాటు అనేక మంది సహకరించారు. అంటే ఆదిమ సంఘంలో అపోస్తలుడైన పౌలు పరిచర్యలో అనేక మంది సహకరించారు. అంటే అనేక మంది ఆయనతో కలిసి పరిచర్య చేశారు. ఆ పరిచర్యలో ఎవరైతే పాల్గొన్నారో, ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే ఆయనతో సహకారులుగా ఉన్నారో వారి గురించి మనము వారి జీవిత చరిత్ర, వారి సాక్ష్యము, లేదంటే వాళ్ళు చేసిన పరిచర్య నిమిత్తము వారి పాత్ర ఎలాంటిదో మనం ఒక్కొక్కటి బోధిస్తాం. సో దాంట్లో భాగంగా తిమోతి గురించి 2 వారాలు మనం మాట్లాడుకున్నాం. తిమోతి ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, తిమోతి చేసిన పరిచర్య ఏంటి, తిమోతి ఏ దేశానికి చెందినవాడు, ఇట్లా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకున్నాం. సో తిమోతి కూడా ఒక యవనస్తుడే. దాంట్లో భాగంగా అపోస్తలుడైన పౌలు పరిచర్యలో 2వ వ్యక్తి పాలు పంచుకున్నది ఎవరంటే తీతు. ఎవరండి? తీతు. ఈ తీతు అనగా అర్థం ఏంటంటే గౌరవప్రదమైన వాడు అని అర్థం. ఏంటండి? తీతు అనగా గౌరవప్రదమైన వాడు, అంటే చాలా గౌరవప్రదమైన వాడు అని అర్థం. ఈ తీతు ఏ దేశానికి చెందినవాడు, లేదా ఈ తీతు ఎవరంటే గ్రీసు దేశానికి చెందినవాడు. ఎవరండి తీతు? గ్రీసు దేశస్థుడు. అంటే నీకు లాస్ట్ వీక్ చెప్పాను, గ్రీసు దేశస్థుడు లా అండ్ ఆర్డర్ చట్టానికి ఎక్కువగా ప్రసిద్ధి చెందినవారు. అంటే న్యాయానికి, ధర్మానికి, జ్ఞానానికి చాలా ప్రసిద్ధి చెందినవారు. వారి ముందు మనం మాట్లాడాలంటే అంత చిన్న విషయం కాదు. యాక్చువల్గా వాళ్ళకి జ్ఞానవంతులు అన్నమాట. మనం ఏదన్నా అల్లటప్పగా మాట్లాడాలనుకోండి, వాళ్ళ ముందు ఎర్రోళ్ళలో చూస్తారన్నమాట. వాళ్ళు ఎక్కువ మాట్లాడేవాళ్ళు, లా అండ్ ఆర్డర్ ఎక్కువ ఫాలో అవుతారు. అంటే ఏది ధర్మము, ఏది న్యాయము, ప్రతిదీ క్వశ్చన్ ఆన్సర్గా వాళ్ళు పాటిస్తారన్నమాట గ్రీస్ దేశస్తులు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ ధర్మశాస్త్ర గ్రంథాలు కానీ, హితబోధకులు కానీ, లేదు ప్రతి దేవుడికి సంబంధించిన మతబోధలు కానీ, లేదంటే ఈ ఖగోళ శాస్త్ర జ్ఞానం కానీ, లేదంటే ఆర్కియాలజిస్ట్ కానీ, ప్రతి దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఈ గ్రీస్ దేశస్తులు. ప్రతి విషయం కూడా ఒకవేళ భూగోళ శాస్త్రం ఉందనుకోండి, దాని ఎత్తు, లోతు, పల్లం ఎంతో కనుక్కుంటారు. ఒకవేళ అంతరిక్షం ఉందనుకోండి, అంతరిక్షంలోనే ఎత్తు, లోతు, పల్లం ఎంతో తెలుసుకుంటారు. అంటే ప్రతిదీ కూడా వాళ్ళు కుటుంబం వేసి ఏది మాన్యమైంది, ఏది శ్రేష్టమైంది, ఏది అన్నది పరిశీలించి అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు అన్నమాట గ్రీస్ దేశస్తులు. కాబట్టి వాళ్ళ ముందు ఒక సామాన్య వ్యక్తుల్లాగా మనం మాట్లాడితే రోజులలో చాలా అనుభవజ్ఞులు అన్నమాట వాళ్ళు. కాబట్టి ఈ తిమోతి కూడా గ్రీస్ దేశస్తుడే, ఈ తీతు కూడా గ్రీస్ దేశస్తుడే. తిమోతి తండ్రోము కూడా గ్రీస్ దేశస్తుడే, తెల్లోము యూదురాలు. కానీ ఇక్కడ తీతు కూడా గ్రీస్ దేశస్తుడే. అంటే లా అండ్ ఆర్డర్ చాలా సిస్టమేటిక్గా పెరుగుతారన్నమాట. యాక్చువల్గా వాళ్ళ ఇళ్లలో కూడా ఎలా పెరుగుతారంటే
ఎక్కడ పడితే వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళ గ్రీస్ దేశంలో ఇంటి పడికొట్టు కూడా ఎలా ఉంటుందంటే, పెద్ద కుమారుడు ఉన్నాడంటే పెద్ద కుమారుడు హౌస్ ఎలా ఉండాలంటే అలాగే ఉంటుంది. పెద్ద కుమారుడు పెద్ద కుమారుడు ఉంటుంది. ఒకవేళ చిన్న కుమారుడు ఉన్నాడు అనుకోండి, చిన్న కుమారుడు రూమ్ ఉందంటే చిన్న కుమారుడు రూమే ఉంటుంది. ఒకవేళ పెద్ద కుమారుడు రూమ్లోకి చిన్న కుమారుడు వెళ్ళాలనుకోండి, వెంటనే డోర్ కొట్టి తను రావాలో వద్దు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ అక్కడ ఉన్న వస్తువు ఏదైనా తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకునే తీసుకోవాలి. అంటే గ్రీస్ దేశంలో ఒక లా అండ్ ఆర్డర్ అంత సిస్టమేటిక్గా ఉంటుంది. ఇప్పుడు మనం అనుకోని ఏం చేస్తాం, ఏ గదిలో పడితే అక్కడ వెళ్తాం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాం, ఎవరు వస్తువు పడితే అలా పట్టేసుకుంటాం, ఎలా పడితే అలా జీవించేస్తాం మనం. కానీ గ్రీస్ దేశంలో పడిపోతే అలా ఉండదన్నమాట. అసలు వాళ్ళ సిస్టము వాళ్ళ విధానం చాలా బాగుంటుంది. ఒకవేళ వాళ్ళ దేవుడి మందిరంకి వెళ్ళారనుకోండి, వాళ్ళ విధానం కూడా ఎట్లా ఉంటుందంటే చాలా సిస్టమేటిక్గా వెళ్తారనమాట. అంటే ఏంటి, 10 నిమిషాల ముందే దేవుడి మందిరంకి వెళ్తారు, 10 నిమిషాల ముందే వెళ్తారు. 2 రోజులు 3 రోజుల నుంచి వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉంటారు అన్నమాట గ్రీస్ దేశస్తులు. అంటే వాళ్ళు ఒకవేళ పాటిస్తే, ఒకవేళ దేవుని వాక్యాన్ని పాటిస్తే, లేదంటే వాళ్ళు దేవుళ్ళు నడవాలనుకుంటే ఇంకొకరి చేత చెప్పించుకోరన్నమాట. ఎవరో గ్రీస్ దేశస్తులు చాలా సిస్టమేటిక్గా పాటిస్తారన్నమాట. అంత అనుభవ జ్ఞానము, అంత నాణ్యత కలిగిన వాడిగా పుట్టాడు ఈ తీతు అన్నమాట. కాబట్టి అందులో ఇతను దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఎవడో తీతు. ఒకవేళ ఇంత లాండ్ ఆర్డర్ ప్రకారం పెరిగిన వాళ్ళు దేవుని నమ్ముకోవడం, దేవుని విశ్వసించడం చాలా కష్టం. ఎందుకంటే ఆనాటి కాలంలో ధర్మశాస్త్రం ఎక్కువగా ఉండేది. యూదులకి ధర్మశాస్త్రాన్ని ఎక్కువగా పాటించేవారు. ఆ ధర్మశాస్త్ర సంబంధమైనది ఏం చేసింది, నిన్ను పాపం నుంచి విడిపించలేకపోయింది. దాన్ని విప్లవీకరణ చేసిన ప్రక్రియలో ఎవరో పౌలు విప్లవీకరణ చేసి ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో అది క్రీస్తు కృపను బట్టి దేవుడు చేయగలిగాడు అని ఎప్పుడైతే బోధించాడో అందులో రక్షించబడినోళ్ళే తిమోతి, అందులో రక్షించబడినోళ్ళే తీతు. కానీ ధర్మశాస్త్రాన్ని ఇంకా పాటిస్తూ ధర్మశాస్త్రమే ఇంకా సున్నతియే పరలోకానికి తీసుకెళ్తుంది అని చెప్పి, లేదా సున్నతియే మనకు ఆధారం అని చెప్పి చాలామంది అక్కడున్న యూదులు, పెద్దలు, మత పెద్ద నాయకులు, బోధకులు చాలామంది ఇంకా భ్రమలో జీవిస్తున్నారన్నమాట. ఎవరు అక్కడ ఉన్నవారు. అలాంటి ప్రక్రియలో తిమోతి రక్షించబడ్డాడు పౌలు పరిచర్య ద్వారా, ఆ వాక్యం ద్వారా. అలాగే తీతు కూడా రక్షించబడ్డాడు అన్నమాట. అందులో రక్షించబడిన తర్వాత తిమోతిని ఆయా సంఘాలకు పౌలు పరిచర్యకి నియమిస్తే, ఈ తీతును మాత్రం పౌలు క్రేతు పట్టణానికి సేవకుడిగా నియమించాడు. అంటే తీతు అనగా గౌరవప్రదమైన వాడు. రెండోది తీతు ఎక్కడ ఏ దేశస్తుడు అండి, గ్రీసు దేశస్తుడు. మూడోది తీతు ఎక్కడ సంఘ పరిచయం చేశాడంటే క్రేతులో చేశాడు. ఎక్కడ చేశాడండి, క్రేతు. అంటే క్రేతులో సంఘ కాపులుగా నాయకుడిగా వ్యవహరించాడు. అసలు ఈ క్రేతులో ఉన్న సంఘం ఏంటి, సంఘ పెద్దలు ఎలా ఉండేవాళ్ళు, లేదంటే సంఘం ఏ విధంగా జీవించింది మనం చూద్దాం. 5వ వచనం దగ్గర నుంచి ఒకసారి చూద్దాం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై, అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలకు వాడునై ఉన్న ఎడల అట్టి వాణిని పెద్దగా నియమింపవచ్చును. ఒక్క నిమిషం. ఇప్పుడు తీతు ఎక్కడ పరిచయం చేస్తున్నాడు, క్రేతులో ఉన్న సంఘానికి కాపరగా ఉన్నాడు. అంటే కాపరగా ఉన్నాడు. ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు అంటే, అసలు క్రేతు పట్టణస్తుల యొక్క వ్యవహారం ఎలా ఉండేదంటే, క్రేతు సంఘంలో ఉన్న నాయకులు కానీ మత పెద్దలు కానీ ఎలా ఉండేవారంటే, ఒకసారి మనం చూద్దాం. 9వ వచనం చూద్దాం. అనేకులు 10వ వచనం. అనేకులు విశేషంగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారిని ఉన్నారు. వారి నోళ్ళు మూయింపబడెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లభము కొరకు ఉపదేశించుచు కుటుంబంలోనే పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు అనగా వాడి సొంత ప్రవక్తల్లో ఒకడు ఇట్లా. నేను
చూడండి, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్ట మృగములను సోమరులకు తిండిపోతులై ఉన్నారు. ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతువు చేత వారి యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడాలను లక్ష్య పెట్టగా విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినంగా గద్దింపును. ఒక్క నిమిషం, అర్థమైందండి? ఇప్పుడు క్రియేటివ్లో ఉన్న సంఘంలో ఎలాంటి వారంటే చెప్తాను చూడండి. క్రియేటివ్లో ఉన్న సంఘాలు ఎలాంటి వారంటే మొట్టమొదటిగా వాళ్ళు వదలపోతులు అంట, రెండోది వాళ్ళు తిండిపోతులు అంట, మూడోది వాళ్ళు దుష్ట మృగము కలిగిన వారంట. వదలపోతులు అంటే ఎవరంటే ఎక్కువగా మాట్లాడే వారిని వదలపోతులు అంటారు. వీళ్ళు చాలా వదలబోతులు అంటారు. అంటే ఎక్కువగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు వదలబోతులు అంటారు. అపోజిట్ పౌలుని కూడా ఒకసారి కొరింథీలో కానీ లేదంటే ఎఫెసీలో అది నిలబడినప్పుడు కొన్ని ప్రాంతాల్లో వీళ్ళు వదలబోతు అన్నారు. అంటే వదలబోతు అంటే ఏంటి? ఎక్కువగా మాట్లాడేవారిని వదలబోతు అంటారు. రెండోది వాళ్ళు ఎవరంటే ఎల్లప్పుడూ అబద్ధములు ఆడేవారు. అంటే క్రియేటివ్ సంఘంలో ఉన్నవారు అబద్ధికులు, దుష్టమృగమును, సోమరులను, తిండిపోతులై ఉన్నారంట. ఈ సాక్ష్యం నిజమే. ఈ మాట ఎవరు చెప్పారు తెలుసా? క్రియేటివ్లో ఉన్న ఆ క్రియేటివ్కి సంబంధీయులైన ప్రవక్తల్లో ఒకటి చెప్పాడు. అంటే బయటవాడు ఎవరో చెప్పలేదన్నమాట. అంటే క్రియేటివ్ సంఘంలో ఉన్న ఆ సంఘంలో పెద్దల్లో ఒక ప్రవక్త చెప్పాడు. ఎవరో, ఒరే ఈ క్రియేటివ్ పట్టణస్తులు ఈ సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ ఎవరంటే ఎల్లప్పుడు అబద్ధికులు అంట. రెండోది ఎవరండి? దుష్టముఖం కలిగిన అంట. మూడోది సోమరులు అంట. నాలుగోది తిండిపోతుందంట. అంటే క్రియేటివ్ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళో తెలుసా? ఎప్పుడు అబద్ధాలు ఆడేవారు. అంటే దేవుడి మందిరానికి వస్తున్నారు, దేవుడు వాక్యం వింటున్నారు, సున్నతి చూస్తున్నారు, సున్నతి ప్రకారం నేర్చుకున్నారు, కల్పనా కథల వైపు ఎక్కువ మళ్ళీస్తారు. కల్పనా కథలు అంటే ఏంటి? లేని దాన్ని ఉన్నట్టుగా కల్పించడం, ఉన్నదాన్ని లేనట్టుగా కల్పించడం. అందుకనే చాలా మంది యాకోబు పత్రికలు ఏమంటారంటే అంత్య దినాల్లో చాలా మంది అంట దురద చెవులు కలిగిన వారే కల్పనా కథల వైపు ఎక్కువ మళ్ళీపోతారంట. అంటే వాక్యానికి చోటు ఉండదంట, వాక్యానికి ఎక్కువ చోటు ఉండదు. ఈ క్రియేటివ్ సంఘస్థులు ఇంకోటి ఏంటో తెలుసండి, మత విభేదాలు ఎక్కువగా కలిగించేవారు. ఈరోజు ప్రపంచం అంతటా మీకు కొన్ని నగ్న సత్యాలు చెప్తాను చూడండి. ప్రపంచం అంతమైపోయేది ఓన్లీ మతంతోనే అంతమైపోద్ది. ఫస్ట్ పాయింట్ అది. ప్రపంచం మొత్తం అంతమైపోయింది ఓన్లీ ఒక మత రిలీజన్తోనే అంతమైపోద్ది. రెండోది, ప్రపంచంలో యుద్ధాలు జరిగి కూడా యుద్ధాలు దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము రేగిది కూడా ఓన్లీ మత విభేదంతోనే రేగుతుంది. కులంతోనూ రేగదు, కులంతో కొంతవరకు లేగుతుంది. కానీ చివరికి ఈ మతం అంతమైపోదు, ఒక మతంతోనే అంతమైపోదు ఈ ప్రపంచం. రెండోది, ఈ రాజ్యాలన్నీ ఏకమయ్యి కూడా ఒక మతంతోనే ఏకమైపోతాయి. ఒకే కరెన్సీ ఉంటుంది, ఒకే పరిపాలన ఉంటుంది, ఒకే విధానం ఉంటుంది. అందుకనే మన ట్రంప్ అల్లుడు కూడా మామూలుగా 70 దేశాలకు సంబంధించి ఒక బుల్లెట్ ట్రైన్ ప్రిపేర్ చేశారు. అది చేస్తున్నారు 70 దేశాలకు అనమాట. ఒక నిమిషానికి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది బుల్లెట్ ట్రైన్ 70 దేశాలకి. ప్రపంచం అంతటా ఒకటే కరెన్సీ ఉండాలని దానికి ఉన్నారు. ఇంకా ప్రపంచంలో చాలామంది అనేక దేశాలు ఒక పరిపాలనకు వస్తున్నాయి. అంటే మత విభేదాలు కలిగించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజు. మత విభేదాలు అన్ని మతాలు ఒకటే అనే నానుడు వస్తుంది. రెండోది, అన్ని కరెన్సీలు ఒకటే అనే నానుడు వస్తుంది. తర్వాత అందరికీ ఒకే నాయకులు ఉండాలి అనే నానుడు వస్తుంది అందరికీ. ఇప్పుడు అందుకనే ప్రపంచంలో చాలా వరకు దేశాలు, అగ్రరాజ్యాలు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే అందరూ తింటారు, తాగుతారు, పెళ్లిళ్ళు చేసుకుంటారంట, అంతా బాగానే ఉంటుంది. ఇలాంటి సమయంలోనే అంటే ఏంటి, ప్రపంచం అంతా బాగానే ఉందన్న సమయంలోనే క్రీస్తు రాకడ జరిగిపోద్ది అన్నమాట. అంటే మత విభేదాలు ఎక్కువగా కలిగిస్తారన్నమాట. ఈరోజు చూడండి, చాలామంది క్రిస్టియన్ మీద చాలామంది బురద చల్లే వాళ్ళు ఉన్నారు, హిందువుల మీద బురద చల్లే వాళ్ళు ఉన్నారు, మన మహమ్మదీయ సహోదరుల మీద బురద చల్లే వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి, మనం కరెక్ట్ అంటే వాళ్ళు తప్పు అంటారు, వాళ్ళు తప్పు అంటే నేను కరెక్ట్ అంటారు. ఒకళ్ళొకళ్ళు ఏమైపోయింది, విమర్శించుకునే తత్వంలోకి అయిపోయింది. మత విభేదాలు ఎక్కువగా కలిగించే వాళ్ళు అయిపోయారు. ఒక మతంలో ఒకరిని ఏంటి విమర్శించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, ఒక మతంలో ఒకరిని మీ మతంలో ఎలా ఉన్నాయి, మీ బైబిల్లో ఎలా ఉన్నాయి, ఒకవేళ మీ రామాయణం ఎలా ఉన్నాయి, మీ పురాణంలో ఎలా ఉన్నాయి. అంటే ఏంటండి, ప్రతి గ్రంథంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరి లోపల వాళ్ళు ఎత్తి చూపించుకోవడం, లేదంటే ఎవరికి సంబంధించిన వారు విమర్శించేసుకోవడం, 4 వాళ్ళ మధ్య మాట్లాడుకునే విషయాలు ఎక్కడ మాట్లాడేసుకున్నారు, యూట్యూబ్లో, ఫేస్బుక్లోకి వచ్చి మాట్లాడేసుకున్నారు. అంటే ఏమైపోయింది,
ఒక మతానికి సంబంధించిన నాయకులు లేదా ఒక మతానికి సంబంధించిన నాయకులే ఏమైపోయిందంటే అడ్డు తప్పి అడ్డు అదుపు ఎలా పడితే అలా 4 వాళ్ళ మధ్య మాట్లాడుకున్న విషయాలు, మరి మీ మతంలో ఎలా రాయబడింది కదా, మీ ఖురాన్లో ఎలా రాయబడింది, మీ బైబిల్ ఎలా రాయబడింది, మీ రామాయణం ఎలా రాయబడింది, లేదంటే మీ గ్రంథంలో ఎలా రాయబడింది విమర్శించేసుకుంటాం. ఒక్క విషయం అండి, మత విభేదాలు కలిగించే వాళ్ళు చాలా భయంకరస్తారు. వాళ్ళు ఎంతగానే తగ్గిస్తారు, అవసరమైతే ప్రాణాలు తీస్తారు, ప్రాణాలైనా తీసుకుంటారు. ఒకవేళ ఎదుటికోని ప్రాణాలు తీసేయడానికైనా వాళ్ళు ఆలస్యం చూపించరు, లేదు ఎదుటికోని ప్రాణాలు తీసేయడానికైనా ఆలోచించరాదు. మతం విభేదం అంత భయంకరమైంది అన్నమాట. అందుకునే తీతుతో ఏమన్నా తెలుసా, లాస్ట్ అధ్యాయం ఒకసారి తీస్తారా, 3వ అధ్యాయం 10వ వచనం, 3:10 తీతు రాసిన పత్రిక. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తరువాత వాణిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడే పాపము చేయుచున్నాడని నీవు ఎరుగుదు. అర్థమైందండి? మత విభేదం కలిగించే వానికి 1-2 సార్లు బుద్ధి చెప్పి వాడిని విసర్జించే, అంతేకాని వాడికి వాదోపవాదంలో పెట్టుకోవద్దు. ఈరోజు చెప్తున్నా, చాలా మంది మన దగ్గరకు వస్తారండి, వాస్తవం చెప్పాలంటే చాలా మంది లిటరల్గా వస్తారు, వచ్చి క్రిస్టియన్స్లోనే వస్తారు. యెహోవా దేవుడే దేవుడు అంటారు, పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. కొంతమంది హల్లెలూయా చెప్పమంటారు, కొంతమంది హల్లెలూయా చెప్పొద్దు అంటారు, కొంతమంది 2 చేతులు పైకి ఎత్తమంటారు, కొంతమంది 2 చేతులు పైకి ఎత్తారు, కొంతమంది వందనాలు చెప్పాలంటారు, కొంతమంది మీ సంఘంలో పరిశుద్ధాత్మ లేదంటారు, కొంతమంది మీ సంఘంలో అలా ఏంటది వాక్యానికి లేదు, ఎక్కువ ఆరాధనకే చోటు ఉందంటారు, కొంతమంది మీ సంఘంలో స్వస్థతలు లేవంటారు, కొంతమంది మీ సంఘంలో అది లేదు ఇది లేదండి. ఇవన్నీ మన క్రిస్టియన్స్లోనే కాకుండా బయట నుంచి కూడా చాలా మంది కూడా వచ్చి మత విభేదాలు కలిగిస్తారండి. మీ దాంట్లో పరిశుద్ధాత్మ ఉందా, అయితే నువ్వు పరలోకానికి వెళ్ళావు, పరిశుద్ధాత్మ ఉంటేనే వెళ్తావు, లేదంటే వెళ్ళావు. లేదా మీ దాంట్లో అందరూ తెల్ల చీరలు కొట్టుకుంటారా, తెల్ల చీరలు కొట్టుకుంటేనే పరిశుద్ధులు, తెల్ల చీరలు కొట్టుకోకపోతే పరిశుద్ధులు కాదు, ఇలా అంటారన్నమాట. కొంతమంది ఏంటి, చప్పట్లు ఎందుకు కొట్టాలి, మనం పూర్ణాత్మతో పూర్ణబలంతో ఆరాధించాలి, చప్పట్లు పట్టకూడదు అంటారు. ఇప్పుడు అమెరికాలో పరిస్థితి ఎలాగైపోయిందో తెలుసంటే మీకు చెప్తాను చూడండి. నీకు పరిశుద్ధాత్మ కావాలా అంటారు ఒక పాస్టర్ గారు, మాకు కావాలి అంటారు. అప్పుడు ఏమంటారు తెలుసా, ఈ జేబులోంచి ఎలా తీసి ఇంకో పట్టుకో అంటారు. నిజం. లేదంటే ఏం చేయాలి తెలుసా, ఒక బ్యాగ్లో పెట్టి ఇంకో పరిశుద్ధాత్మ నేను విసురుతున్నాను, ఆ బ్యాగ్ ఎవరి దగ్గరికి అయితే వెళ్తుందో ఆ అందరికీ పరిశుద్ధాత్మ వచ్చేది. లేదంటే ఏంటంటే టచ్ అంటాడు, పడిపోతాడు. అసలు దేవుడు పడిపో ఉన్నవాళ్ళు లేపుతో వచ్చాడు తప్ప నిలబడి ఉన్నవాళ్ళు పడగడానికి వచ్చాడా? చెప్పండి ఒకసారి. పడిపోయినోడిని లేవనెత్తకు వచ్చాడు దేవుడు. ఏం చేస్తున్నాడు, నిలబెట్టి ఉన్నవాడు పడగొట్టేసి ఇగో ఆత్మ వచ్చింది అంటాడు. నిజమండి. అమెరికాలో పరిస్థితి, లేదంటే కొన్ని దేశాల్లో పరిస్థితి ఎలాగైపోతుందో తెలుసా, లాఫింగ్ హోలీ గోస్ట్ అంటారు, లాఫింగ్ హోలీ గోస్ట్ అంటారు. అంటే ఏంటి, నవ్వుతున్న పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. ఒకడు నవ్వుతాడు అనమాట, ఈ అని ఒకడు నవ్వుతాడు, అందరూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు, అంటే ఏంటి, అది ఆరాధన. ఇలా వర్షిప్ చేస్తూ ఉంటారు, పాస్టర్ గారు కోడి తీస్తారు, ఆ కోడితో ఇలా కొడతారు అనమాట, అందరూ పడిపోతారు అనమాట, లైన్గా పడిపోతారు అనమాట. పడిపోతే వాళ్ళకి ఆత్మ వచ్చింది. ఒకవేళ ఎవరైనా పనిలేదు అనుకోండి, వాడికి పరిశుద్ధాత్మ రాదు, వాడు దెయ్యం పట్టుకోవడం అంటారని చెప్పి కొంతమంది మరీ పడిపోతారు. నేను ఒకసారి హైదరాబాద్లో ప్రేయర్కి వెళ్తే ఒక ఆయన పిలిచారు, వెళ్ళాను, వాక్యం విన్నాను, ప్రార్థన చేయించుకుందామని చెప్పి వెళ్ళాను. వెళ్తే నా ముందు ఒక సిస్టర్ ప్రార్థన చేయించుకున్నారు. ఆయన ఇలా చెయ్యట్టుగానే చాలా మంది పడిపోతున్నారు. ఈమె ఫస్ట్ టైం వచ్చిందనమాట, అంతగా దేవుని కూడా తెలుసుకోలేదు. ఇలా చెయ్యట్టాడు, పర్లేదు, చెయ్యి టచ్ అవ్వగానే పడిపోయింది. ఏం జరిగింది తెలుసండి, ఇలా బ్యాలెన్స్ క్యాచ్ వాళ్ళు ఎవరు లేరేమో ఇలా పడిపోయింది, రోడ్డు మీద పడిపోయింది అనమాట. ఈ అన్నమాట నరం కూడా చిట్లిపోయింది అనమాట, అంటే చాలామంది కూడా స్వస్థతలో అద్భుతాలు అని చెప్పి మత విభేదాలు కలిగించి ఇవన్నీ మత బోధలు చాలామంది కలిగించి ఏం చేస్తున్నారు, ఇలాంటి మత విభేదాలు కలిగిస్తారు. ఈరోజు చాలామంది కూడా యూట్యూబ్లో, ఫేస్బుక్లో కూడా 4 గోళ్ళ మధ్య మాట్లాడుకుని మన గౌరవ సంప్రదాయాలు మాట్లాడుకున్న విషయాలు ఏం చేస్తుందో తెలుసండి, యూట్యూబ్, ఫేస్బుక్లోకి వచ్చేసి ఒకవేళ ఏదైనా ఒక బోధలో తప్పు ఉన్నా, లేదా ఒక మతంలో తప్పు ఉన్నా, ఏదైనా ఉన్నా నీకు చెప్పాలనిపిస్తే పర్సనల్గా పిలిచి చక్కగా చెప్పి అర్థమయ్యేటట్టు చెప్పడంలో తప్పు లేదు. కానీ ఏం చేస్తున్నారు,
ఒక యూట్యూబ్ వచ్చేసింది, ఫేస్బుక్ వచ్చేసింది, ఎదురుగా ఒక చైర్ వేసుకుంటున్నారు, బైబిల్ పెట్టుకున్నారు, లేదా వాళ్ళ గ్రంథాలకు సంబంధించి పెట్టుకుంటున్నారు, అంతే. నువ్వు చేస్తుంది తప్పు అంటున్నారు, వాళ్ళ లోపల బయట పెడుతున్నారు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తున్నారు, వాళ్ళకి కౌంటర్ అని చెప్పి వేస్తున్నారు. ఇలా కౌంటర్లు సెక్టర్లు వేసుకుంటా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేసి వాళ్ళు ఎక్కువైపోయారండి వాస్తవం చెప్పాలి సమాజంలో ఈరోజు. అప్పుడప్పుడే దేవుడిని నమ్ముతున్న వాళ్ళు, అప్పుడప్పుడే రక్షించబడుతున్న వాళ్ళకి ఏ బోధ కరెక్టో ఏ మతం కరెక్టో కూడా అర్థం కానీ గందరగోళంలో పడిపోయారు వాస్తవం చెప్పాలి. ఒకడేమో చప్పట్లు కొట్టమంటాడు, ఒకడేమో తెల్లబట్టలు వేసిరామంటాడు, ఒకడేమో అల్లు చెప్పమంటాడు, ఒకడేమో వద్దు అంటాడు, ఒకడేమో ఆరాధన అంటాడు, ఒకడేమో వాక్యం చదవమంటాడు, ఒకడేమో ప్రార్థన చేస్తే చాలు అంటాడు. ఇలాగ మత విభేదాలు కలిగించి వారు ఎక్కువైపోయారు. ఒకడేమో నీ సంఘం కరెక్ట్ అంటాడు, ఒకడు నా సంఘం కరెక్ట్ అంటాడు, ఒకడేమో మాదే కరెక్ట్ అంటాడు, మాదే పరలోకి వెళ్తామంటాడు. ఒకళ్ళు ఏం చేస్తారు, ఈ మధ్య నీ ఎక్కువైపోయి ఏంటి, మీరు పరలోకి ఇదండి ప్రార్థన చేయించుకోవాలనుకుంటే, పాపాలు ఒప్పుకోవాలంటే పాస్టర్ గారి దగ్గరే పాపాలు క్షమిస్తే, పాస్టర్ గారు క్షమిస్తే ఇంకా దేవుడు క్షమించుకోవడం చాలు, పాస్టర్ గారు క్షమిస్తే క్షమించుకోవడం. కొంతమంది ఏమైపోయింది తెలుసండి, పాస్టర్ గారు ఒక వాక్యం పెడతారనమాట ఫేస్బుక్లో పొద్దుటే, ఆ వాక్యమే చదవాలి. ఇంకా వాళ్ళు పర్సనల్గా ఏ వాక్యం చదవకూడదు, ఆ వాక్యం చదివి దాంతోనే ప్రార్థన చేసుకుని రోజంతా దాంతోనే గడపాలి. ఉదయాన్నే 4 గంటలకు 3 గంటలకు వాక్యం పెడతారు, ఆ వాక్యమే చదువుతారు. ఇంకా బైబిల్లోనే ఈ పరిశుద్ధ గ్రంథం ఇంకా చదవనే చదవరు. కొంతమంది ఏం చేస్తారు, పాస్టర్ గారు చెప్పే వాక్యం నేనే మొత్తంలో చదవాలని 3 గంటలకి 4 గంటలు వేసి పాస్టర్ గారు చెప్పే వాక్యం చదవడానికి చదువుతారు. అంతేగాని నిజంగానే దేవునితో సమయం గడపడానికి లేవరు. కొంతమంది ఫోటోలు దిగడానికి, కొంతమంది ఏమో దీనికి దానికని చెప్పి వేలకు వేలు కట్టి వాళ్ళు ఏం తయారైపోయారు. ఇప్పుడు క్రియేటివ్లో ఉన్న సంఘం కూడా ఎలా తయారైంది తెలుసండి, ఇప్పుడున్న సంఘానికి చాలా చాలా దగ్గరగా జీవిస్తుంది అనమాట క్రియేటివ్ సంఘం. అంటున్నాను క్రియేటివ్ సంఘం ఇంకా ఎలా తెలుసా, 2-3 భార్యలో ఉన్నవాడు కూడా సంఘ నాయకుడే. ఏంటి మహేష్ అలా చెప్తుంది, 2-3 ఉన్న భార్యలు ఉన్నవాడు కదా సంఘ నాయకుడే, మత భేదం కలిగించుకోడే, లేదంటే నాయకుడే. ఇంకోటి ఏంటి, తాగుబోతు తిరిగిపోతు కూడా సంఘ పెద్ద క్రియేటివ్లో ఉన్నవాడు, తాగుబోతు తిరిగిపోతు కూడా. ఇక వాడిని స్టేజ్ మీద పిలవకపోతే అక్కడ క్రియేటివ్లో పెద్ద గొడవ, స్టేజ్ మీద పిలవకపోతే వాడికి దండ అయిపోతే ఇంకా గొడవ. ఎలాగైపోయిందండి, ఆడి పేరు చదవకపోతే గొడవ, ఆయన స్టేజ్ మీద పిలవకపోతే గొడవ. ఇప్పుడున్న పరిస్థితులు కూడా సంఘం అలాగైపోయింది వాస్తవం చెప్పాలంటే. అంటే ఏంటి, ఒక సిస్టము ఒక పద్ధతి లేదు సంఘాల్లో, ఒక సిస్టము ఒక సంఘం లేదు. చాలామంది ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే బోధించే వాళ్ళు ఎక్కువైపోయారు. వాస్తవం చెప్పాలంటే బైబిల్లో అంత జ్ఞానము అంత అనుభవం లేని వాళ్ళు కూడా సేవకులుగా ప్రిపేర్ అయిపోతారు, నాయకులుగా ప్రిపేర్ అయిపోతారు, బోధకులుగా ప్రిపేర్ అయిపోతారు. మీకు నేను చెప్పాను మొన్న గచ్చిలో మీటింగ్లో చెప్పాను, బోధకులకి నాయకులకి తేడా చెప్పాను. బోధకులు ఎవరంటే ఎప్పుడు బోధించడానికి ఇష్టపడతారు, ఎప్పుడు బోధించడానికి చెప్పడానికి ఇష్టపడతారు. కానీ సేవకులు ఎవరో తెలుసండి, బోధిస్తారు, అవసరమైతే పరిచర్య కూడా చేస్తారు, అవసరమైతే వాళ్ళు దిగిపోయి పరిచర్య చేస్తారు, అవసరమైతే సంఘస్థులతో కలిపి విశ్వాసంతో కలిపి తుడుస్తారు, చెప్పులు ఎత్తుతారు, బాత్రూమ్ కడతారు, బరకాలు ఎత్తుతారు, చైర్లు ఎత్తారు. అదే టైంలో వచ్చి వాక్యం చెప్పాలంటే వాక్యం కూడా చెప్తారు. మనం సేవకులుగా ఉండాలి, బోధకులుగా కాదు. అందుకని యాకోబు పత్రికలో ఏమంటే తెలుసా, మీలో అనేకులు బోధకులై ఉండి తప్పిపోచున్నారు అంటారు. మీలో అనేకులు బోధకులై ఉండి తప్పిపోచున్నారు అంట. ఈరోజు సంఘంలో పరిస్థితి అలాగైపోయింది. ఒకసారి చూద్దామా, 4వ వచనం దగ్గర నుంచి చూద్దాం. తీతు 5వ వచనం, మనము నీతిని అనుసరించి 5వ వచనం 1:5, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతీలో. అర్థమైందండి, పౌలు అంట తీతుతో ఏమన్నా తెలుసా, ఒరే నాయన ప్రతి పట్టణంలో పెద్దలు నియమించు. ఎందుకో తెలుసా, ప్రతి పట్టణంలో తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిపోతులు, వదలుబోతులు, ఒక ఒగుడికి 2-3 భార్యలు. ఇంకొకటి ఏం చెప్తున్నా తెలుసా, ప్రతి ఒక్కడు అక్కడ బోధించుకోవడం అంటండి. సున్నతి ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, సున్నతి లేకపోతే యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ సున్నతి ఏమైపోయింది, ఆల్రెడీ సున్నతి నెరవేర్చబడింది, యేసుక్రీస్తు నెరవేర్చాడు. ఒక యేసుక్రీస్తు మాత్రమే ధర్మశాస్త్రం ప్రకారం 8వ రోజుని సున్నతి పొందాడు. అదేవిధంగా యూదుల కొత్త నిబంధనకే మార్గం తెలుస్తూ 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత బాప్తిస్మం కూడా పొందాడు యాహంచ. ఒక యేసుక్రీస్తు మాత్రం ఇది సున్నతి నెరవేర్చాడు,
ఒక బాప్తిస్మ తీసుకున్నాడు. కానీ యేసుక్రీస్తుకు ముందు ధర్మశాస్త్రం పాటించిన వాళ్ళంతా సున్నతియే పాటించారు. యేసుక్రీస్తు వచ్చి ఎప్పుడైతే నూతన నిబంధనకు తెరదించాడో, కృపాయుగానికి మార్గం తెచ్చాడో, అప్పుడు నీవు నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మము పొందుతున్నాం. సున్నతి ఇంకా లేదు. ఇంకా సున్నతి పొందుటే అంది ఏమీ లేదు, పొందకపోవటే అంది లేదు. సున్నతి ఏంటి? ఆనాటి కాలంలో దేవుడు నీకు నాకు నిబంధనగా అబ్రాహాము కాలం నుంచి ఇచ్చాడు. ఎప్పుడైతే సున్నతి ధర్మశాస్త్రము పటిష్టమైపోయి పాపం నుంచి విడిపించలేకపోయింది, ధర్మశాస్త్రం నుంచి విడిపించలేకపోయింది కాబట్టి దేవుడు దాన్ని ఏం చేశాడు? తానే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఏదైతే కృపచేత నువ్వు నేను రక్షించబడాలో కృప అనే మార్గాన్ని తెరిచి ఇచ్చాడు. కానీ క్రేతులు ఏముందో తెలుసా? ధర్మశాస్త్రం ప్రకారమే నడవాలంట, ఇంకా సున్నతియే చేయాలంట. పైగా వీళ్ళు చేసేవాళ్ళు కూడా ఎలా ఉండాలండి? అబద్ధికులు, దొంగలు, వాదబోతులు, ఏకపత్ని పురుషులు కానే కాదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు పౌలేమన్నా తెలిసే తీతుతో, ఒరే తీతు, నిన్ను క్రేతులో విడిచిపెట్టను. ఎందుకు తెలుసా? ప్రతి పట్టణంలో పెద్దలు నియమించు. ఒకవేళ పెద్దలు ఎందుకు? అసలు పెద్దలు ఎందుకు నియమించుకున్నారు చెప్పండి? ఇంట్లో పెద్దలు ఎందుకు ఉండాలి? గ్రామంలో పెద్దలు ఎందుకు ఉండాలి? దేశంలో పెద్దోళ్ళు ఎందుకు ఉండాలి? నాయకులు ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి? ఎక్కడైతే తప్పు దిద్దుతుందో లేదా ఎక్కడైతే పొరపాటు జరుగుతుందో దాన్ని దిద్దడానికి ఉండే వాళ్ళే నాయకులు. అందుకుని అంటాడు, ప్రతి నాయకుడు ఎవరి చేత నియమించబడ్డాడంట? దేవుడి చేతనే నియమించబడ్డాడు. అందుకుని పిలాతుతో యేసుక్రీస్తు ఏమని తెలుసా? నిన్ను విడిపించడానికి నాకు అధికారం కలిగింది అని పిలాతు అంటే, నా తండ్రి పైనుంచి నీకు అధికారం ఇస్తేనే కానీ నా మీద నీకు అధికారము లేదు అంట. అంటే అధికారం అనేది ఎవరి ద్వారా వచ్చింది తెలుసండి? దేవుడి నుండి వచ్చింది. ఒక సేవకుడుగా ఉన్నాడంటే అది దేవుడి నుండి వస్తేనే పొందుతాడు, దేవుడి నుండి వస్తేనే అర్హత కలిగి ఉన్నవాడు తప్ప ఒకవేళ తను స్వతంత్రంగా అధికారిగా న్యాయంగా ఉండాలన్న ఎక్కువసేపు చల్లవాలి, ఎక్కువ రోజులు ఏం కూడా చేయలేదు. ఒక అధికారి, ఒక ముఖ్యమంత్రి అవ్వాలన్నా దేవుడి చిత్తమైతేనే జరుగుతుంది, ఒక ప్రధానమంత్రి అవ్వాలన్నా దేవుడి చిత్తమైతే జరుగుతుంది, ఒక ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలన్నా దేవుడి చిత్తమైతే. మళ్ళీ ఏమన్నారు? అధికారులకు లోబడి ఉండను అన్నాడు దేవుడు. ఎందుకు అధికారులు లోబడి ఉండాలి? మనం మంచి బాగోగులను ఆలోచించుకోవాలి. అధికారులు దేశానికి ఏం కావాలి, రాష్ట్రానికి ఏం కావాలి, గ్రామానికి ఏం కావాలి, చదువుకునే పిల్లలకి ఏం కావాలి, అనాథ పిల్లలకి ఏం కావాలి, లేదంటే చదువులేని పామర్లకి ఏం కావాలి, వ్యవసాయం చేసిన ఏం కావాలి, గ్రామంలో ఏమైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ పట్టించుకునే వాళ్ళు ఎవరు? అధికారులు. వారికి లోబడి ఉన్నాడు. కానీ ఇక్కడ క్రేతులు ఏమని తెలుసా? అధికారులే న్యాయం చెప్పుకోరు, నాయకులే పొరపాటు చేయబడరు, వాళ్ళకి సరైన చట్టము పద్ధతి లేదు. అందుకని ఏమన్నా తెలుసా? లోపంగా ఉన్న వాటిని దిద్ది. ఇప్పుడు నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా అండి? మనము కరెక్ట్గా ఉంటే నువ్వు తప్పు దిద్దడానికి సరిపోతావు. నువ్వు కరెక్ట్గా ఉంటే, నువ్వు కరెక్ట్గా పాటించి నువ్వు కరెక్ట్గా ఉంటే. ఇక్కడ తీతు గ్రీసు దేశస్తుడు. రెండోది, తీతు అంతకుముందు దేవుని ఎరగని పెట్టాడు. కానీ పౌలు పరిచర్యదారు, సువార్తదారు రక్షించబడి దేవుని అంగీకరించాడు. ఇప్పుడు రక్షించబడిన తీతు యవనస్తుడు పైగా. కానీ ఏమన్నాడు తెలుసా? పెద్దలో నియమించు అంటాడు యవనస్తుడితో. రెండోది ఏమన్నా తెలుసా? ఎక్కడైతే లోపం ఉందో అక్కడ సరిదిద్దు అన్నాడు. ఇప్పుడు ఒక యవనస్తుడికి ఇలాంటి బాధ్యత అప్పగిస్తే ఎంత సవాలు చెప్పండి? ఒక యవనస్తుడికి పెద్దలు నియమించే బాధ్యత, తప్పులు దిద్దే బాధ్యత అప్పగించడం అంటే మామూలు విషయమా? అది ఎంత కష్టం చెప్పండి. అంటే అలాంటి బాధ్యత కూడా పౌలు ఇచ్చాడంటే తీతు ఎంత కరెక్ట్గా నడుచుకున్నాడో, తన యొక్క ప్రవర్తన విషయంలో తీతు ఎంత కరెక్ట్గా బోధిస్తున్నాడు. మనం నేర్చుకుంది ఏంటి తెలుసా? ప్రస్తుత సమాజంలో, సంఘంలో యవనస్తులు బలంగా ఉంటే, యవనస్తులు కరెక్ట్గా ఉంటే దేశం చాలా బాగుపడుతుంది, దేశం చాలా ప్రజ్వలంగా ఉంటుంది. రాష్ట్రాలు, దేశాలు కూడా ఎవరి మీద ఆధారపడదు తెలుసా? యవనస్తులు, యవన స్త్రీలు, యవన పురుషుల మీద ఆధారపడదు. తీతు ఇక్కడ ఏమంటాడో తెలుసండి? పట్టణానికి, దేశానికి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. పౌలు అన్నాడు, ఒరే పెద్దలు నియమించు. రెండోది ఏంటో తెలుసా? ఎక్కడైతే లోపం ఉంటే అక్కడ సరిదిద్దా అంటాడు. ఎందుకన్నా తెలుసా? ఇంకోటి చూడండి, 6వ వచనం దగ్గర నుంచి 6వ వచనం. ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడినై ఉన్న ఎడల అట్టువాని పెద్దగా నియమింపబడాలంటే ఇక్కడ చెప్తున్నాడు. మన సంఘంలో ఉంటారు కదా, కొంచెం ఆస్తిపరుడు అయితే పెద్దగా నియమించేస్తారు, ఆడు మంచి ఉద్యోగం అంటే పెద్దగా నియమించేస్తారు. అసలు పెద్దగా ఉండాలంటే ఏమంటున్నారు తెలుసా అండి? వాడు ఏకపత్ని పురుషుడే అన్నారు. రెండు, దుర్వ్యాపారం ఉండకూడదు. దుర్వ్యాపారం అంటే ఏంటి? మందు ఉండకూడదు, డ్రింక్ ఉండకూడదు, స్మోకింగ్ ఉండకూడదు. ఇంకోటి ఏంటి చూద్దాం. దుర్వ్యాపారం నేరము మోపబడిన వారే
విశ్వాసులైన పిల్లలు కలబడి ఆడి పిల్లలు కూడా ఎలా ఉండాలో తెలుసండి. ఒక పెద్దగా ఉండాలంటే వాడి పిల్లలు కూడా విశ్వాసం కలిగిన వారే ఉండాలంట. చాలా సంఘాల్లో సంఘ పెద్ద కొడుకు బయట ఉంటాడు, వీళ్ళ నాన్నమో స్టేజ్ మీద ఉంటాడు, పాస్ట్ గారు ఏదో చెప్తూ ఉంటాడు. అక్కడ సంఘ పెద్ద ఇక్కడ నిలబడి ఏదో చెప్తుంటే సంఘ పెద్ద కొడుకుమో బయట అక్కడ తందనాలు ఆడి 2-3 ఫ్రెండ్స్ని వేసుకుని ఒక గ్యాంగ్ నిర్మించేస్తాడు. అసలు తిమోతితో ఏమన్నాడు తెలుసు పౌలు, ఒరే ఒక సంఘ పెద్ద ఉండాలంటే లక్షణం చెప్తాను చూడు. ముందు వాడు ఏకపత్ని పురుషుడై ఉండాలి, రెండోది అవిధేయుగా ఉండేవాడు, లోబడి గుణం కలిగిన వాడు ఉండాలి. ఇంకోటి ఏంటి తెలుసా, ప్రజల క్షేమం కొరకు మంచిగా ఆలోచించేవాడు ఉండాలి. ప్రజల క్షేమం కొరకు మంచిగా ఆలోచించి సంఘ క్షేమం కొరకు మంచిగా ఆలోచించేవాడు ఉండాలి. మూడోది ఏంటి తెలుసా, దుర్వ్యాపారం ఉండకూడదు, వాళ్ళకి ఎలాంటి వ్యసనాలు అలవాట్లు ఉండకూడదు. వాడి పిల్లలు కూడా విశ్వాసం కలిగిన వారే ఉండాలి. కానీ మనము క్రిస్మస్లో సంఘ పెద్దల్ని స్టేజ్ మీద పిలవాలి, సంఘ పెద్దలతోనే సన్మానాలు చేయించాలి, సంఘ పెద్దలతోనే మొత్తం అన్ని పడి పాస్ట్ గారు ఓన్లీ నిమిత్తం మాత్రమే ఉంటారు. పాస్ట్ గారు కూడా జడిసిపోయి ఏం చేస్తారు తెలుసా, సంఘ పెద్దలు ఏంటంటే తానే అంటే తందాన అంటే తానే. పాస్ట్ గారు కూడా ఉన్నారు, విమర్శించే ప్రయత్నం చేయట్లే కానీ వాస్తవం మాట్లాడుకోగా చెప్తున్నా. మా సిఆర్ గారు ఎలాగంటే అలాగా, మా క్యాషియర్ గారు ఎలాగంటే అలాగా, మా సెక్రటరీ గారు ఎలాగంటే అలాగా, మా ప్రెసిడెంట్ గారు ఎలాగుంటే అలాగా. ఇక పాస్ట్ గారు బాధ్యత ఏముండదు, పాస్ట్ గారు కూడా ఎలాగానే ఇస్తారు. ఏమంటారు, మా పెద్దలు ఉన్నారండి మాట్లాడండి. మీకు ఏం చెప్తున్నా, 6 లక్షల కాలబల్లను నిర్మించిన మాట మోషే వెళ్ళలేదండి. మోషే మాట ఇజ్రాయేల్ విన్నా తప్ప ఇజ్రాయేల్ మాట మోషే వెళ్ళా. మోషే దేవుడి మాట విన్నాడు, ఇశ్రాయేలీయులు మోషే మాట విన్నారు. ఒక సంఘ కాపరి సంఘస్థులందరూ సంఘ పెద్దలైన కాపరి మాట విన్నారు. ఎందుకో తెలుసా, దేవుడు ఏం బోధించాలో ఏం చెప్పాలో దేవుడు కాపరికి బోధిస్తాడు, కాపరి వచ్చి సంఘస్థులకు బోధించాడు. కానీ ఇప్పుడు ఎలాగైపోయిందో తెలుసండి, కాపరి గారు వెళ్ళి సంఘ పెద్దలు చెప్పినట్టు వింటాడు, ఆ స్త్రీలు ఎలా చెప్తే యవనస్తులు ఎలా చెప్తే అలాగే వింటాడు. అయ్యగారు ఇలా చేద్దామంటే అలాగే బాబు ఎందుకంటాడు, ఈ సంఘం నుంచి వెళ్ళిపోతారు యవనస్తులు, సంఘ పెద్దలు వచ్చి నా మీద తిరగబడతారు అని చెప్పి అలాగైపోతారు. కొన్ని సంఘాల్లో ఉన్నాయి, నేను వెళ్ళాను అనమాట ఒకసారి, మామూలు మీకు చెప్తున్నా. ఓ సంఘంలో నేను వాక్యం చెప్పడానికి వెళ్తే సంఘ కాపులు ఇలా కూర్చుంటారు అనమాట, కానుకలు పడతారు. కానుకలు పట్టగానే అన్ని కానుకలు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతాయి తెలుసా, సంఘ కాపుల దగ్గరికి వెళ్ళిపోతాయి. సంఘ కాపులు ఏం చేస్తారు తెలుసా, అక్కడే బుక్ తీసుకుని మొత్తం రాస్తాడు. రాసి ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ భార్యను పిలిచి వాళ్ళ సంఘ పెద్ద వాళ్ళ భార్యను పిలిచి ఈ పెట్టుకెళ్ళి బీరువులో పెట్టు అంటాడు అన్నమాట. నేను పాస్ట్గా దానికొక ప్రార్థన చేయరు, టొచ్చు చేయరు. సంఘంలో ఎలాగైపోయింది చూడండి. కొన్ని సంఘాల్లో అయితే ఇంకా పాస్ట్ గారిదే పెత్తనం, యవనస్తులకి ఏ బాధ్యతలు ఉండవు, సంఘ పెద్దలకి ఏ బాధ్యతలు ఉండవు. ఏదో ఆ క్రిస్మస్కి జనవరికి కొన్ని సంబంధాల కార్యక్రమం కొన్ని పనులు వచ్చినప్పుడు మాత్రమే పిలుస్తారు, అంతే. ఇలా చేద్దాం అలా చేద్దాం మాట్లాడతారు అంతే. నీకు పాస్ట్ గారిదే మొత్తం పైనుంచి మైక్ పట్టుకున్న దగ్గర నుంచి పాస్ట్ పాటల్లో ప్రారంభ ప్రార్థన దగ్గర నుంచి లాస్ట్ ప్రార్థన దాకా కూడా ఆయనే ఉంటాడు. యవనస్తులకో పాట ఇవ్వడం, చదివి వాక్యం చదివినకో మాట్లాడు, ఓ గ్రీటింగ్ ఇవ్వడం, ఏమేవాడు. 365 రోజులు 364 రోజులు వాళ్ళు కనిపిస్తారు, ఒక రోజు మాత్రం అవకాశం ఇస్తూ ఉంటాడు. సంఘాల్లో దుస్థితి ఎలాగైపోయింది అంటే నా ఇష్టం నా రాజ్యం. యవనస్తుని బలపరిచి వాళ్ళు లేరు, సంఘస్థుని బలపరిచి వాళ్ళు లేరు, లేదంటే ఉన్నదాన్ని సరిదిద్దే వాళ్ళు కూడా లేరు. కానీ తీతుకి ఏమన్నా తెలుసా, ఒరే లోపంగా ఉన్న వాళ్ళని దిద్దు అన్నాడు. ఎక్కడ లోపం, అసలు లోపంగా ఉన్న వాటిని దిద్దాలంటే మనం లోపం లేని వారే ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. అర్థమైందండి, మనం లోపం లేని వారే ఉంటే లోపం ఉన్నదాన్ని దిద్దొచ్చు. కానీ ఈ రోజున ఏమైపోయింది తెలుసా, మతభేదం కల్పించే వాళ్ళు ఎక్కువైపోయారు. మతాలను కొట్టుకునే వాళ్ళు, భేదప్రాయాలు కొట్టుకున్నారు. ఒకడు బాప్తీసం లేదంటాడు, ఒకడు విశ్వాసం లేదంటాడు, ఒకడేమో చిలకరింపు బాప్తీసం అంటాడు, ఒకడేమో ముంచుడు బాప్తీసం అంటాడు, ఒకడేమో అదంటాడు, ఒకడు ఇదే అంటాడు. అసలు కొత్తగా నమ్ముతున్న వాళ్ళకి ఎలాగైపోయింది తెలుసా, ఎందుకురా బాబు ఈ అంటాడు. ఓ రోజు మీకు కొవ్వూరు ఐడియా ఉంది కదా, మన కొవ్వూరు తెలుసు కదా, కొవ్వూరు తెలుసా, మేమకేం తరగలేదండి. కొవ్వూరు తెలుసు కదా. నేను లోకల్ ఛానల్లో మెసేజ్ ఇస్తున్నప్పుడు, అంటే ఈ కొవ్వూరు క్రైస్ట్ ఛానల్లో తర్వాత లోకల్ ఛానల్లో మెసేజ్ ఇస్తున్నప్పుడు మనం రోడ్డు రంగు వెళ్తుంటే పెద్ద ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది, మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా. రోడ్డు పక్కన పెద్ద ఆంజనేయ స్వామి బొమ్మ కట్టించిన ఆయన ఒకసారి నాకు ఫోన్ చేశాడు. నేను లోకల్ క్రైస్ట్ ఛానల్లోను తర్వాత లోకల్ ఛానల్లో నేను మెసేజ్ 2020 టైంలో చెప్తున్నప్పుడు ఆ విగ్రహాన్ని కట్టిన ఆయన నాకు ఫోన్ చేశాడు అన్నమాట. ఒక రోజు టీవీలో వాక్యం
ఫోన్ చేసి, నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నా, ఫోన్ చేసి బ్రదర్ మీ పేరేంటి అన్నారు. నా పేరు రవీంద్ర బాబు అన్నారు. అదే మీ పేరు చూశానండి, చాలా బాగుంది, మీ వాక్యం నాకు బాగా నచ్చింది అన్నాడు. ఏంటి బ్రదర్ ఎందుకంటే అన్నాడు. ఎందుకంటే నేను కొత్తగా రక్షించబడ్డానండి అన్నాడు. అవును, ఎప్పుడు 2018లో రక్షించబడ్డానండి అన్నాడు. అవును, మీరు ఎవరు అంటే నాది కొవ్వూరు ప్రాంతం. ఏ కొవ్వూరు అన్నా? ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లా రాజమండ్రి పక్కన ఉన్న కొవ్వూరు ఏంటంటే కానీ వండర్ఫుల్ అండి, నాది కొవ్వూరు ప్రక్కన తాళపూడి మండలం అండి మాది అని చెప్పాను. మీకు మాకు చాలా దగ్గర అన్న. ఓకే, మీరు ఏంటండి బ్రదర్, మీకు కొవ్వూరు పక్కన రోడ్డు అంటే వెళ్తుంటే పెద్ద ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది కదా, విగ్రహం పెద్ద, ఆ విగ్రహాన్ని కట్టించింది నేనే బ్రదర్ అన్నాను. నా గుండెలో ఒక్కసారి జల్లుమన్నాయి. అంత పెద్ద విగ్రహం కట్టి అంత పెద్ద ఉన్న వ్యక్తి అంటే మామూలుగా ఎంత నిష్ఠాగరిష్ట కలిగినాడు, ఎంత హిందూ సాంప్రదాయం కలిగి మంచిగా పెరిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి 2018లో మారు మనసు పొందాడంట. మారు మనసు పొంది దేవుడి మందిరానికి మెల్లమెల్లగా వెళ్తాడంట. కానీ ఇంకా బాప్తిజం తీసుకోలేదు, రక్షించబడలేదంట. కానీ ఈ యూట్యూబ్లో మెసేజ్ వింటారంట, అన్ని మెసేజ్లు వింటా ఉన్నాడంట. వింటుంటే ఏ మెసేజ్ అర్థం కావట్లేదంట. కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని అర్థం కానట్టు ఉన్నాయంట. కొన్ని ఏమో బాగానే ఉన్నాయి, కొన్ని బలపరుస్తున్నట్టు ఓదారుస్తున్నట్టు ఉన్నాయంట. కొన్ని ఏమో అన్ని డిఫరెంట్గా ఉన్నాయంట. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు బ్రదరు అన్నాడంట. ఏంటి అయితే మీకు ఏం కావాలి బ్రదర్ చెప్పండి అన్నాడు. బ్రదర్ యాక్చువల్గా అసలు విశ్వాసం అంటే ఏంటి, బాప్తిజం అంటే ఏంటి, కొంతమంది స్వస్థత ఉందంటారు, కొంతమంది చప్పట్లు కొట్టమంటారు, కొంతమంది ఏమో ముసుకేసుకోమంటారు, కొంతమంది ముసుకేసుకోవద్దు అంటారు. అసలు ఇదంతా నాకు ఏం అర్థం కావట్లేదు బ్రదరు, మీ వాక్కు నేను విన్న తర్వాత కొంచెం క్లారిటీ వచ్చిన అందుకు ఫోన్ చేయాలని చెప్పి చేశాను అని. సరే బ్రదర్ చాలా థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్లో కొన్ని విషయాలు తను బలపరచడం జరిగింది. ఆయన మాట్లాడాడు ఏంటంటే, బ్రదరు మీరు చిన్నప్పటి నుంచి దేవుడి మందిరానికి వెళ్ళారు కనుక, వాక్యం చదివి బలపరచబడ్డారు కనుక, ఏది కరెక్ట్ ఏది ఎంతవరకు వాస్తవం కొంత మీకు అవగాహన ఉంది కనుక మీ విశ్వాసంలో తప్పుకోరు. కానీ మేము కొత్తగా రక్షించబడుతున్నప్పుడు ఇలాంటి గందరగోళమైన బోధలు వింటే నిజంగా మేము ఎందుకు వచ్చామని ఫీల్ అవుతున్నాం ఒకసారి అన్నాడు. అర్థమైంది ఫ్రెండ్స్? ఈ మత బోధలు అన్నీ ఏంటంటే కొన్నిసార్లు కొత్తగా రక్షించబడుతున్న మా విశ్వాసం బలపరిచే విధంగా ఉండాలి తప్ప, ఇంకా దీంట్లోనే కొన్ని గందరగోళం సృష్టించేసి కొత్తగా రక్షించబడుతున్న మాకు కన్ఫ్యూజ్లో పాడేస్తున్నారు. ఏది కరెక్టో ఏది తప్ప అర్థం కావట్లేదని చెప్పి ఆ బ్రదర్ అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నిజంగా ప్రస్తుతం సమాజం ఇలాగే ఉంది కదా అనిపించింది. ప్రస్తుతం నిజంగా సమాజం ఇలాగే ఉంది కదా అనిపించింది. ఈ విషయం చాలా లోతైన విషయాలు, యాక్చువల్గా మీతో మాట్లాడుతున్నాయి చాలా లోతైన విషయాలు అన్నమాట. చాలా గందరగోళంలో రేపడుతున్న సమయాల్లో ఉన్నామని మనం వాస్తవం చెప్పలేదు. అందుకుని అక్కడ అబద్ధ బోధకులు అనేక మంది తయారైపోయారు. అబద్ధ బోధకులు అంటే ఎక్కడో వచ్చి ఏముంటారండి, మనం చదువుతున్న వాక్యాన్ని చూపించి వక్రీకరణ చేస్తారు. అంటే తప్పు దావ పెట్టేస్తారు, ఆ అర్థాలు మీనింగ్ మార్చేస్తారు. ఓ ఇక్కడ ఎలా రేపడిందంటే ఇక్కడ ఎలా ఉందంటారు, ఇది ఇలా కాదు ఇది ఇలా కరెక్ట్ అంటారు. ఇవన్నీ ఏంటి చెప్పండి సార్? కొత్తగా రక్షించబడుతున్న వాళ్ళకి విశ్వాసాన్ని బలపరుస్తున్నాయి, పాడు చేస్తున్నాయా? ఇందులో మనం నేర్చుకునే సత్యం తెలుసా? చాలా మంది వాక్యం తెలిసి మనలాంటి వాళ్ళు మౌనంగా ఉంటున్నారే. వాక్యం మనకు తెలిసినప్పుడు ఏది కరెక్టో ఏది శ్రేష్టమైనదో మీకు తెలిసినప్పుడు ఎవరైతే దీంట్లో తప్పు పోతున్నారో వాళ్ళు మనం సరిచేయలేకపోతున్నాం. వాక్యం కరెక్ట్గా ఉన్నా తెలిసిన మనము వెంటనే ఇది లోపము ఇది కరెక్ట్ అని మనం చూపించడం, వక్రీకరణ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. వాస్తవం చెప్పాలంటే ఉన్న వాక్యాన్ని చూపించి దాన్ని వక్రీకరణ చేస్తారన్నమాట. ఇది తప్పు ఇది కరెక్ట్ కాదంటారు, లేకపోతే మీనింగ్ ఎలా తీసుకోవాలంటారు. చాలామంది అండి మీకు చెప్పిన మొన్న ఒక పాస్టర్ గారితో మాట్లాడుతాను అనమాట. మాట్లాడుతుంటే ఒకప్పుడు ఒక హైదరాబాద్లో ఒక గొప్ప సంస్థకి నాయకుడిగా వ్యవహరించిన ఒక ఆయన అనమాట. ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఒక గొప్ప సంస్థకే నాయకుడిగా వ్యవహరించారు. కొన్ని కోట్లు పడగెత్తారు. ఆయన కింద దాదాపు 2,000-3,000 సేవకులుగా మెయింటైన్ చేసిన వ్యక్తి, గొప్ప బిషప్ అని పేర్కొన్న వ్యక్తి జస్ట్ ఒక 5 సంవత్సరాల క్రితం నుంచి ఎలా మారిపోయాడో తెలుసండి? ఎలా విగ్రహారాధికుడిగా మారిపోయాడు అనమాట. విగ్రహారాధిక ఒకప్పుడు గొప్ప సంస్థకు నాయకుడు, 2,000-3,000 సేవకులుగా అది నాయకుడు ఉండి కొన్ని వేల మందిని తరలించి అతను మాట్లాడితే నరమాంస ఇదేంటి వైజాగ్ కొండ జాతులు లోయ జాతులు ప్రాంతస్తులు కూడా మార్పు చెందిన వాళ్ళు అనమాట. ఆయన మాట్లాడే వాక్యం. అలాంటి వ్యక్తి ఒక 5-6 సంవత్సరాల క్రితం నుంచి ఎలా మారిపోయాడు తెలుసండి? విగ్రహారాధికుడిగా మారిపోయాడు. మన క్రిస్టియన్లోనే ఏదైతే విగ్రహాలు చేస్తారో, ఆరాధన చేసి దండలేసి కొవ్వొత్తులేసి ఆరాధిస్తారో ఆ
నాయకుడిగా మారిపోయాడు జస్ట్ 5-6 సంవత్సరాల నుంచి. అంటే వాక్యం ఏమైపోయింది, ఎవరు బోధించారు తప్పు బోధలు, అంత పెద్ద నాయకుడే మారిపోయాడు. అందుకని అన్నాడు అంత్య దినాల్లో అంట ఏర్పరచబడిన సైతం కూడా మోసగించబడతారంట. చాలా జాగ్రత్త అండి, నిజంగా మనం ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం తెలుసా. అంత్య దినాల్లో ఏర్పరచబడిన సైతం కూడా మోసగించబడతారంట. ఈ వాక్యాన్ని చదవండి పదే పదే ఎందుకు చెప్తున్నాం తెలుసా అండి. ఈ వాక్యంలో ఇప్పుడు బైబిల్ కరువైపోతుంది, బైబిల్ తగలబడిపోతుంది. ఏంటో తెలుసా, ఈ బైబిల్ని తప్పుడుగా ప్రింట్ చేసే రోజులు రాబోతున్నాయి. దీంట్లో ఉన్న ఒరిజినల్ సారాంశాన్ని పక్కన పెట్టేసి లేదా ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా తప్పుగా అదే ఉన్నట్టుగా రాయించకుండా తప్పుగా ప్రింట్ చేసే వాళ్ళు వచ్చేస్తున్నారు, లేదా దీన్ని తప్పుగా బోధించుకోలేక ఈరోజు నేను చాలా మంది చెప్తున్నాయండి, బతకడం కోసం బోధించుకోవాలి ఎక్కువైపోయారు. స్టేజ్ మీద సేవకులు అనిపించుకోవడానికి ఎక్కువైపోయారు. స్టేజ్ మీద సేవకులు అని ఎక్కువ అనిపించుకోవడానికి ఎక్కువైపోయారు. నేను స్పీకర్నే, నేను బోధకునే, నేను పెద్ద సెలబ్రిటీనే అనిపించుకోవడానికి ఎక్కువైపోయారు. మీకు విషయం చెప్తున్నా, దేవుడు నాకు పిలుపునిచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ప్రార్థన చేశానండి నేను ఈ వాక్యాన్ని బోధించడానికి. మీకు చెప్తే నమ్మరు మీరు. నేను వాక్యం బోధించడానికి నాకు దేవుడు పిలుపునిస్తే 2017లో పిలుపునిస్తే 31st నైట్ 2017లో నాకు పిలుపునిస్తే ఈ వాక్యాన్ని చేపట్టి బోధించడానికి నేను దేవుడితో 2 సంవత్సరాలు పోరాటం చేశాను తెలుసా. నేను ఎల్లని ప్రభు, నేను బోధించి ఇలాగే పరిచయం చేస్తానని, నేను ఇలాగే చక్కగా పరిచయం చేసుకుంటాను, నేను బోధించలేను ప్రభా, బోధించుకోవడానికి కఠినమైన తీర్పు పొందాను, నేను ఎక్కడ దీన్ని బోధించనని చెప్పి 2 సంవత్సరాలు దేవుడితో పోరాటం చేసిన తర్వాత ఆ తర్వాత దేవుడు లేదు నువ్వు పట్టుకోవాలని ఇంకో వాక్యంతో బలపరిస్తే అప్పుడు దేవుడి వాక్యం బోధించడానికి సేవకుడిగా దేవుడితో తీర్మానం తీసుకుని ముందుకు వచ్చాను. 2017లో పిలిపిస్తే 2019లో దేవుడి వాక్యం బోధించడానికి దేవుడి దగ్గర తీర్మానం తీసుకుంటూ బయలుదేరాడు. అంత ఈజీగా రాలేదు. ఈ రోజులో చాలామంది షూట్లు వేసుకుని ఎడిటింగ్లో పెద్ద షూట్లు వేసుకుని పెద్ద స్పీకర్లుగా పెద్ద సేవకులతో సమానంగా బోధించుకోవాలి ఎక్కువైపోయారు. డబ్బు కోసం బోధించుకోవాలి ఎక్కువైపోయారు. అంగు ఆర్భాటం కొరకు బోధించుకోవాలి ఎక్కువైపోయారు. అడావిడి చేసే బ్యాచ్ ఎక్కువైపోయిందండి. వాస్తవం చెప్పాలండి, సేవలో అడావిడి బ్యాచ్ ఎక్కువైపోయింది. స్టేజ్ల మీద నేను గాంభీర్యంగా కనిపించాలి, పెద్ద షూట్లు వేసుకోవాలి, పెద్దగా నేను కనిపించాలి, అసలు నేను వస్తే అందరూ లేచిపోవాలి, నేనే పెద్ద స్పీకర్గా ఉండాలి, నేనే అందరిలో గుర్తింపు పొందాలి. ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కువైపోయినాయి సేవకుల్లో కూడా. నేనే పెద్ద తోపుని, నేనే అందరికంటే బాగా చెప్తాను, నాకు స్వస్థత వరం ఉందే, కృపావరం ఉందే, నాకేమో లేదంటే ప్రవచన వరం ఉందే, లేదా నేను ప్రార్థన చేస్తేనే కార్యాలు జరుగుతుంది, నేను ప్రార్థన చేస్తే నేనే. అది అహంకారమైన మాట. అసలు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చేయడం ఏంటి? దేవుడు కనికరించి చేశాడే తప్ప అది ఎప్పుడు విశ్వాసం చేసినా ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు, నువ్వు చేస్తేనే కాదు. ఈరోజు చాలామంది ఏమైపోయింది తెలుసా, చిన్న స్వస్థత పొందుకున్న తర్వాత ఆ రిపోర్ట్ నుంచి ఇక్కడ నొక్కుతారన్నమాట, గిల్లిదారన్నమాట. సేవకుడు ప్రార్థన చేయగచ్చు, సేవకుడు ప్రార్థన చేయగచ్చు. ఏంటంటే సేవకుడు ప్రార్థన చేయగా చెప్పు, సేవకుడు ప్రార్థన చేయగా క్యాన్సర్ తగ్గిపోయింది, సేవకుడు ప్రార్థన చేయగా టీవీ తగ్గిపోయింది, సేవకుడు ప్రార్థన చేయగా తెల్ల జుట్టు కాస్త నలుపు అయిపోయింది. ఇక్కడ సేవకుడు ప్రార్థన చేయని చెప్పని చెప్పి అనమని. ఓ రోజు ఏమేమి తెలుసండి, నేను పేరు చెప్పను కానీ హైదరాబాద్లో అదేంటి ఆ గ్రౌండ్ ఏదో ఉంటుందండి హైదరాబాద్, సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ గ్రౌండ్ అనమాట, సికింద్రాబాద్. నేను వెళ్ళాను అనమాట. వెళ్తే ఇక్కడ అంటారన్నమాట, పాస్టర్ గారు అంటారన్నమాట, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఎల్లో శారీ కొట్టుకున్న సిస్టర్ నీ మీద పాము పడకుండా అంటారు. పేరు చెప్పదు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎల్లో శారీ కొట్టుకున్న సిస్టర్ అన్ని చెప్పిందని పేరు చెప్పడానికి ఏమైపోయిందండి చెప్పండి ఒకసారి. అండ్ మనలో అనమాట అవి ఇటు సైడ్ నాకు తెలియపరుస్తున్నాడు, ఇటు సైడ్ గ్రీన్ షర్ట్, కొన్ని వేల మంది అక్కడ వచ్చాడు. గ్రీన్ షర్ట్ వేసుకున్న వాళ్ళు అందరూ వేసిపోయారు. మరి అందరూ ఎవరు అనుకోవాలా? 10,000 మంది ఉన్నారు సంఘంలో. ఆ మీటింగ్లో గ్రీన్ షర్ట్ వేసుకున్న వాళ్ళు అందరూ వేసుకోరు. అందులో నేనా వాళ్ళే కన్విన్స్ పడుతున్నారు. అవి నన్ను పిలిచారా, పాస్టర్ గారు నన్ను పిలిచారా? ఇక్కడికి వచ్చి రిపోర్ట్లు చూపించేస్తా. నీకేం లేదు తెలుసా, స్టేజీ అమ్మలకి తీసుకెళ్ళి అమ్మ నువ్వు ఇలా చెప్పాలని చెప్పి వాళ్ళకి 4 ముక్కలు పాస్టర్ గారి పేరు హైలైట్ అయ్యేలాగా వాళ్ళకి కూడా చెప్పాలనుకుంటారు. స్టేజీ అమ్మలు తీసుకొని కదా, అలా కాదమ్మా సాక్ష్యం చెప్పాల్సింది ఎలా చెప్పాలని చెప్పి స్టేజీ అమ్మలు తీసుకెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి పాస్టర్ గారి పేరు హైలైట్, అక్కడ దేవుని పేరేమో ఏమో పాస్టర్ గారి పేరు హైలైట్, పాస్టర్ గారు ప్రార్థన చేయగా పలానా సేవకుడు ప్రార్థన చేయగా, పలానా సేవకుడు ప్రార్థన చేయగా, ఫోన్లో చేయగా
దేవుడు పాస్టర్ గారు ప్రార్థన ఆలకిస్తాడండి. మీకు చెప్పిన బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. అతడు మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఇది దేవుని స్వరమే అని అంటే ఆ రాజు దేవుని స్వరమే అని మహిమపరచబడలేని అందుకు వెంటనే దేవుడి దేవదూత మొత్తితే ఆ రాజు సింహాసనం నుంచి పడిపోయి పురుగులు పెట్టి చచ్చిపోయాడు. అక్కడ దేవుడు నామ మహిమపరచబడలేదు. ఈరోజు చాలామంది సంఘాల్లో కూడా చాలామంది కూడా సేవకులు కూడా దేవుడికి రావాల్సిన మహిమను ఘనతను దొంగిలించి దేవుడి నామను అవమానపరుస్తున్నారు. ఈరోజు ఈ సేవకుడు దేవుడి సేవకుడు ప్రార్థనలకు ఇస్తారు, విశ్వాస ప్రార్థనలకు ఇస్తారు, దెయ్యం ప్రార్థన కూడా ఆలోచిస్తారు. మీకు కొంచెం స్వస్థత 3 రకాలే చెప్తానేనండి. ఈ విషయం చాలా మంది తెలియదు. స్వస్థత 3 రకాలు, అద్భుతాలు 3 రకాలు. ఏం తెలుసా? ఒకటే దేవుడు చేసే అద్భుతం, రెండోది సేవకుడు చేసే అద్భుతం, మూడోది దెయ్యం చేసే అద్భుతం. అర్థమైంది మీకు? దేవుడు చేసే అద్భుతం ఎలా ఉంటుందంటే అది తిరిగి ఉంటుంది. అది స్పష్టంగా తెలుస్తుంది. సేవకుడు మహిమపరుస్తాడు, విశ్వాసి మహిమపరుస్తాడు దేవుడిని, ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు. అది దేవుడు చేసే అద్భుతంలో కనిపించే లక్షణం. రెండోది ఏంటి తెలుసా? బోధకుడు సేవకుడు చేసే అద్భుతం. సేవకుడు చేసే అద్భుతం ఏంటి తెలుసా? ఫిజియోథెరపీ చేస్తాడు అన్నమాట. ఇటు మన టీవీలో మొత్తం అనుకోండి, నిలబెడతాడు, నుంచోబెడతాడు, నడుము మీద గుద్దుతాడు, ఎలా నొక్కుతాడు, ఇప్పుడు చెక్ చేసుకో అంటాడు, ఇలా ఎగురు అంటాడు, ఆడు గొంతురేస్తాడు. అన్నీ ఏంటంటే చెప్పు పాస్టర్ గారు ప్రార్థన చేయగా, పాస్టర్ గారు ప్రార్థన కిందకి వెళ్ళిదారనమాట. ఆ పేరు అర్థం కాలేదనుకో ఒకసారి అలాగే దొరికిపోయారు అన్నమాట. పాస్టర్ గారు ఎక్కడి నుంచి లైవ్లో పాస్టర్ గారు ప్రార్థన చేయడం చెప్పంటే ఆ పాస్టర్ గారి పేరేంటండి అన్నాడు అన్నమాట. ఆయన పాస్టర్ గారి పేరేంటండి అన్నాడు. ఒకసారి అలాగే సికింద్రాబాద్ అలా పిలిస్తే ఎంత అద్భుతం చేశారు పాస్టర్ గారు ప్రార్థన చేయగా ఇలా తగ్గిపోతుంది అనగానే వెంటనే ఏమైందో తెలుసండి. అసలు ఆయన ఏమన్నాడు, అమ్మ మీకు ఈ ఇంత అద్భుతం జరిగింది కదా, నీకు ఎప్పుడైనా పాస్టర్ గారు ఫోన్ చేశారంటే అసలు మీ ఆఫీస్ కాల్ నుంచి ఫోన్ చేసినప్పుడు ఇలా చెప్పమన్నారని చెప్ప అన్నారండి. ఆయన ఇలా చెప్పమన్నారంటే అందుకు ఇలా చెప్తున్నాను నేను అన్నాడు. ఇలా చెప్తే నీకు ఇంత డబ్బులు ఇస్తానన్నారు, అందుకు ఇలా చెప్తున్నాను అన్నారు. అందరి ముందులో పొదిగిపోయింది పాస్టర్ గారు. నేను విమర్శించట్లేదు, కానీ కొత్తగా రక్షించబడుతున్న వాళ్ళకి లేదా దేవుడి తెలుసుకుంటున్న వాళ్ళకి మనం చేసే కొన్ని వెట్లు చేసిన వల్ల విశ్వాసం కోల్పోతున్నారు. లేదంటే మన పరిసర ప్రాంతంలో ఉంటారు, ఇలా మాట్లాడతారు అన్నమాట. టచ్ అంటారు, పడిపోతారు, మళ్ళీ నిలబడతారు. అందరూ ఒకరి మీద ఒకరు. చెన్నైలో ఒక ఆయన ఉంటాడు అన్నమాట. ఇలాగ వెళ్తాడనమాట. విశ్వాసంలో ఇలాగా వచ్చారు, మళ్ళీ ఇలా వెళ్తూ ఉంటాడు. విశ్వాసంలో ఆ తొక్కుట్లో ఎంతమంది చచ్చిపోతారో తెలిసండి. బోధించడానికి ఎక్కువ అలవాటు పడిపోయారు. దేవుడి పేరు చెప్పి వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కువైపోయారండి. దేవుడి పేరు చెప్పి వ్యాపారం చేసి దేవుడి పేరు చెప్పి డబ్బు సంపాదించుకుని అందుకుని యెరూషలేము వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ఏమని తెలుసా? నా దేవుడి మందిరాన్ని ఎలా మార్చేస్తారండి? వ్యాపారం ఇల్లుగా మార్చేస్తారు. అలాంటి భయంకరమైన క్రేతు సంఘస్థుల మధ్య తీతు పరిచయం చేశాడండి. అలాంటి భయంకరమైన సంఘస్థుల మధ్య తీతు ఏం చేసి తెలుసా? సంఘాన్ని తిట్టాడు, కుటుంబాలు కట్టాడు. కింద ఇంకో వచ్చి ఉంటుంది చూడండి, 12వ వచనం, 1:12. అది చెప్పి నేను ముగిస్తాను. వారిలో ఒకడు అనగా 11వ వచనం చదవండి. వారి నోళ్ళు మూయింపవలెను, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లభము కొరకు ఉపదేశించుచు కుటుంబాన్ని పాడు చేసిన దుర్లభం కొరకు ఉపదేశం. దుర్లభం అంటే ఏంటి తెలుసా? డబ్బు కాదు. ఈరోజు అన్ని ప్రాస్పర్టీ బోధలు అయిపోయినాయి కదండి. ప్రాస్పర్టీ అంటే ఏంటి? అభివృద్ధి బోధలు. ప్రజల యొక్క బలహీనతలు, మీకు చాలా సూటిగా చెప్తాను, ప్రజల యొక్క బలహీనతను ఆధారం చేసుకుని బోధించే బోధలు ఎక్కువైపోయినాయి. గట్టిగా ఒరే నువ్వు పాపం చేయకరని చెప్తే అమ్మో మా సంఘ పెద్దలు, మా సంఘ యవనస్తులు వెళ్ళిపోతారేమో. నేను ఒకసారి అనకాపల్లి మీటింగ్స్కి వెళ్తే అండి, అనకాపల్లి మీటింగ్స్కి వెళ్ళి వాక్యం చెప్తే నన్ను పిలిచిన సేవకుడే పోతే పాస్టర్ గారు అంత స్ట్రిక్ట్గా చెప్పేయండి బాబు, బోధ మా సంఘస్థులు వెళ్ళిపోతారేమో అని నాతో అంత 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 పవర్ఫుల్గా చెప్పేస్తారండి మెసేజ్. మా సంఘంలో వెళ్ళిపోతారేమోనండి విశ్వాసం అన్నాడు. నన్ను పిలిచిన సేవకుడే లెటర్ అండి. కాదు ప్రవీణ్ ఉన్నాడు అడగండి, కాదు మీ సాక్షి నగేష్ ప్రవీణ్ మిత్రుడు. ప్రవీణ్ మీకు తెలుసా? ఆ రోజు వాక్యం చెప్తూ మందు పెట్టిన తర్వాత అండి స్టేజ్ మీద ఉన్న 30 మంది సేవకులు దెబ్బ సెట్ అయిపోయారు.
అంటే వాళ్ళు ఏం తప్పంటే మనం చెప్తున్నా, సెల్ ఫోన్ చూసుకునే వాళ్ళు ఒకళ్ళు, కార్లు కుట్టులు తిరగేసుకునే వాళ్ళు ఒకళ్ళు, కాల్ జాబ్ కూర్చునే వాళ్ళు ఒకళ్ళు, ఆ ఏం చెప్తలే కుర్రోడు అన్న వాళ్ళు ఒకళ్ళు. 5 నిమిషాలు మైక్ కట్టుకున్న తర్వాత అలా సెట్ అయిపోయారనమాట. రెండో రోజు వాకింగ్ చెప్పడానికి వేరే సేవకులు పిలిస్తే ఆయన్ని పక్కన ఆపి నాకు ఇచ్చారనమాట. ఆ రోజు వాళ్ళ తండ్రి గారికి సువార్తరత్న అని చెప్పి బిరుదు ఇచ్చారనమాట. సువార్తరత్న అని చెప్పి బిరుదు ఇచ్చారు. 75 సంవత్సరాల తండ్రి గారికి మంచి సేవ చేశారు. ఆ రోజుని ఈ దేవ సేవకుడి చేత నేనే కిరీటం పెట్టాను, ఆయన తండ్రి గారికి నేనే సువార్తరత్న బిరుదు అంగీకరించాను. కాదు ప్రవీణ్ ఉన్నాడు, అడగండి, తమ్ముడు సాక్ష్యం. ఆ రోజు గెస్ట్ స్పీకర్ వచ్చారు, ఆయన పక్కన ఆపి పెద్ద రవీంద్ర గారికి వాక్యం ఇద్దామండి, మనం ఎవరు సరిపోమని చెప్పి ఆయన, నేను గొప్ప చెప్పలేదు, వాళ్ళు చెప్తున్నా, వాక్యం బోధించే దుర్లభంగా బోధించకూడదండి, మనం స్వలాభం కొరకు బోధించకూడదు. వాక్యం చెప్పాలండి, వాక్యం డబ్బులు సంపాదించడానికి వాక్యం బోధించుకోవడం, లేదంటే ఈయన బాగా చెప్పాడు అనిపించుకోవడానికో, లేదంటే వ్యాపారం కోసం బోధించుకోవాలి ఎక్కువైపోయారు. ఈరోజు చిన్న చిన్న యవనస్తులు కూడా సరే ట్రైనింగ్ ఉండదు, సరే పిలుపు ఉండదు, కొన్ని షూట్లు వేసుకోవడం, అడావిడిగా కనిపించడం, స్టేజ్ మీద పెద్ద స్పీకర్గా కనిపించడం, ఈ వస్తే అందరూ వేసుకొని చప్పట్లు కొట్టించేసుకోవాలి అనిపించుకోవడం. ఎలాగైపోయిన బోధలండి, ఎలాగైపోయిన సంఘాల పరిస్థితి. ఈరోజు అన్ని ప్రాస్పర్టీ బదులే ఏంటి, ఆడి గర్భఫలం లేకపోతే అమ్మ 10,000 కట్టి నీకు గర్భఫలం వచ్చేద్దాంటారు. లేదు ఏమంటారు, అమ్మ నువ్వు వచ్చి నాతో ఫోటో దిగు, దేవుడిని దీవించదా, నీ కూతురికి జాబ్ కావాలా, నీ కొడుకు ఉద్యోగం కావాలా, నీ కోడలు ఇదా అదా. ప్రాస్పర్టీ బోధలు అన్నమాట. అంత అభివృద్ధి బోధలు, ప్రజల్ని సరిచేయవలసిన బోధల కంటే, ప్రజలు విశ్వాసాన్ని సరిదిద్దే బోధల కంటే అండి, ఇంకా వాళ్ళు బలహీనతను ఆధారం చేసుకుని బోధించే బోధలు. ఒకవేళ సంఘంలో ఎవరికైనా కోపం ఉందనుకోండి, యవనస్తుల మీద విశ్వాసుల మీద ఎవరికి బోధలు ఉండవు, ఆ రోజు వాళ్ళ మీదే బోధలు సేవకుడు లేదా చెప్పండి ఒకసారి. వాళ్ళ మీద వ్యక్తిగతంగా పగ ఉందనుకోండి, వీళ్ళకి ఎలా కాదు ఆదివారం ఊకదించుడు తెంచేద్దామని చెప్పి వాళ్ళ మీదే బోధలు, కక్ష బోధలు అనమాట. వీళ్ళు ఏం బోధలు అంటారు, కక్ష బోధలు, దుర్లభం కొరకు బోధలు అంట. ఉపదేశకులు ఏదైనా 1-2 ఉంటే పిలిచి చక్కగా 4 కాళ్ళ మీద చెప్పాలి, సరిదిద్దాలి, అది మంచి పద్ధతి. సంఘంలో ఎవరి మీద కోపం ఉంటే పాస్టర్ గారికి వాళ్ళ మీదే బోధలు, వాళ్ళ మీదే బోధలు అంట. దుర్లభం కొరకు బోధలు, గొప్ప అనిపించుకోవడం బోధలు. అందరూ ఇదేంటి నేనేమి తక్కువేం కాదు అనిపించుకోవడానికి ఎక్కువైపోయింది సేవ ఈరోజు. దయచేసి విందామండి, చాలా గందరగోళమైన మత బోధనలో లేదంటే మత విభేదాలు మనం పెరుగుతున్నాం. అలాంటి పరిస్థితుల్లో బతుకుతున్న మనము ఎంతైనా దేవుడి వాక్యాన్ని లోబడాలి. తీతు వలె ఏది ఎక్కడ లోపం ఉందో సరిదిద్ది మనం సరిచేయవలసిన పరిస్థితులు వచ్చేసినాయి. ఈరోజు మనం మెలకుగా ఉండే రోజులు వచ్చేసాయి. అలాంటి బోధకుల మధ్య లేదా అలాంటి బోధల మధ్య పెరుగుతున్న మనము దయచేసి వాక్యాన్ని శ్రేష్టంగా విందాం. ఏది కరెక్టో, ఏది మాన్యమైందో, ఏది శ్రేష్టమైందో మనం విని సరిదిద్దుకుంటే మన కుటుంబాలు కట్టబడతాయి, మనం కట్టబడతాం, దేవుని రాజ్యానికి హక్కుదారుగా మాతో. ఈ వాక్యం దేవుడు దీవించుకుంటారు. చిన్న ప్రార్థన చేసుకుందాం, మనం ముగించుకుందాం. పరిశుద్ధ ప్రేమగా నమ్మకమైన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, తీతు ఎంతో మత బోధకుల మధ్య, గందరగోళమైన సంఘాల మధ్య ఒక గొప్ప యవనస్తులుగా పరిచయం చేశారు. ఒక గొప్ప యవనస్తులుగా తీర్పు అయ్యా మంచి నాయకత్వం వహించారు. అలాంటి తీతు లాంటి పరిచర్య మాకు కూడా దయచేయండి అయ్యా. మేము కూడా మత విభేదాలు కలిగించడానికి 1-2 సార్లు బుద్ధి చెప్పి వదిలేసి అయ్యా మీరు మాకు అప్పగించిన సేవను పరిచయం నమ్మకంగా చేసుకోవడానికి సాధించారు. మేము నమ్మకంగా ఉండడానికి కృప చూపించాలి. ఈ సహాయం మాకు దయచేది అయ్యా. మేము ప్రజల చేత గొప్ప అనిపించుకుంటాకో ఏదో మేము పేర్లు పొందడం వద్దు నాయన, నీ చేత బలాన్ని నమ్ముకొని మంచిగా అనిపించుకుంటే చాలు అయ్యా. మేము నీకు రావాల్సిన ఘనతను, నీకు రావాల్సిన మెప్పును, మహిమను మేము దొంగిలించకూడదు నాయన. అది నీకే చెందాలి. మేము తక్కువలసి ఉంది, నువ్వు హెచ్చవలసి ఉంది ప్రభా. కాబట్టి ఈ రోజున అనేక మంది మత విభేదాలు కలిగించుకోరు, లేదా తప్పుడు బోధలు బోధించుకోరు అయ్యా, దొంగ బోధలు బోధించుకోరు, వాళ్ళ సొంత వ్యాపారాల సంఘాలు కట్టుకోవడానికి బోధించుకోవాలి ఎక్కువైపోయి. దయచేసి మార్చండి ప్రభా. ఈ రాకడికి మమ్మల్ని సిద్ధపాటు చేయండి అయ్యా. మేము ఉన్నట్టుగా బోధించడానికి, లేనిదని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా బోధించడం, కల్పనా కథలు, పిట్ట కథలు, లేదంటే ఏదో మాయ కథలు చెప్పేయకండి. ప్రజల్ని నీ రాకడికి సిద్ధపరిచి ఆయత్తపరిచి అయ్యా నీ రాకడికి మేము సంపూర్ణంగా తీర్చిదిద్దాడు అయ్యా. సంఘము డాగైనా, మచ్చైనా, కలంకమైన, ముడతైనా లేకుండా ఉండాలని అయ్యా నువ్వు దేవుడి ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా ఉండమంటున్నా తండ్రి. ఆ విధంగా ఉండడానికి సార్ ప్రతి సత్క్రియాన్ని మేము ఇష్టపూర్వకంగా ఉండి ప్రతి సమయంలో మేము సత్క్రియ చేయడానికి, బోధించడానికి ఇష్టపడడానికి సాధించాం. ఈ కృప చూపించి నడిపించమని అయ్యా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి, యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా చూస్తున్న వాళ్ళని మా ప్రియుని దీవించి ఆస్వాదించుకోండి. ప్రత్యక్షంగా పాలు పంచుకుంటున్న వాళ్ళని మీరు దీవించి ఆస్వాదించుకోండి అయ్యా. మీరే కృప చూపించి నడిపించమని
అనాథుడు రక్షకుడైన యేసుక్రీస్తు తమని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.